చంద్రబాబు ప్రభుత్వం రైతులకు అవసరమైన విషయాల్లో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలులోని కాలువల్లో పూడిక తీయకపోవడం, తూటాకును తొలగించకపోవడాన్ని నిరసిస్తూ ఆయన వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. తానే కాలువలోకి దిగి తూటాకు కర్రను తొలగించి నిరసన వ్యక్తం చేశారు. ఓవైపు రైతులు నారుమళ్లు పోస్తున్నా ప్రభుత్వం మాత్రం కాల్వలు శుభ్రం చేయకుండా చోద్యం చూస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కాల్వలను క్లీన్ చేయాలని డిమాండ్ చేశారు వరికూటి అశోక్ కుమార్. ఈ ప్రభుత్వం ఇటువంటి కాలువలను చేయకుండా ఎక్కడో మేము అమరావతి చేస్తాం, ఇంకోటి చేస్తాం, రైతులను బాగు చేసే పరిస్థితి లేకుండా ఈ రకంగా చెట్లు ఆ పైన చూడండి, చెట్లు మొత్తం కూడా ఇరిగి కాలువలో ఉన్నాయి. ఇంకా 10 రోజుల్లో రేపు 20వ తారీఖు రావాల్సినటువంటి నీళ్లు ఆగస్టు 10 దాకా వాళ్ళు మరమ్మతు కోసం ఆగారు. మరి ఈ 10 రోజుల్లో కానీ ఈ యొక్క కాలువని ఇరిగేషన్ అధికారులకు చెప్తున్నాను, ఈ కాలువని ఇరిగేషన్ అధికారులు కానీ దీన్ని క్లియర్ చేయకపోతే మేము వర్క్ ఆర్డర్ పెట్టాం, డబ్బులు శాంక్షన్ అయినాయి, లేకపోతే అవి చేస్తాం ఇవి చేస్తాం అనేది కాదు. ఇక్కడ ఖచ్చితంగా ఈ కాలువను బాగు చేసి రైతులకి ఉపయోగపడేటట్లుగా కానీ చేయకపోతే ఖచ్చితంగా ఇది పెద్ద ఉద్యమం అవుతుంది, రైతు ఉద్యమంగా మారుతుంది.